హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలామందికి యూజ్ అయ్యే వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు. కాకపోతే మెయిన్గా ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ బాలింతలకి, అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ నుంచి మనకి స్టమక్ పెయిన్ కానీ కాలు చేతుల్లో గుంజడం కానీ వాటి నుంచి అయితే దీనిని చాలా వరకు మనకి తగ్గిస్తుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఒక పావు కేజీ వరకు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ వచ్చేసి ఒక్కరికి సరిపడా చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి, బెల్లాన్ని ఇలా ఒక పావు కేజీ వరకు పలకొట్టి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక చిన్న సైజు అంటే ఈ గరిటె ఉంది కదా, వీటిలో చూపించిన గరిటెతోనే ఒక గరిటె అయితే నెయ్యిని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఇది సరిపోతుంది నాకు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి మెల్లిగా ఆ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు దీనిని కొంచెం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ బెల్లం కరిగేలోపు నేను మసాలాని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇందులో వేయడం కోసం మసాలాని ఏం వాడతాను, ఈ రెసిపీ ఏంటి అసలు అనేది చెప్తాను. దీని పేరు వచ్చేసి కాడో అంటారు. బాలింతలకి ఎక్కువగా వేస్తుంటారు డెలివరీ అయినప్పుడు. ఇదైతే మీకు ఈ సీసాలో కనిపించేదే మసాలా. ఇది మనకి ఆయుర్వేదిక్ షాప్లలో కూడా దొరుకుతుంది. అలాగే మనకి ఇంకా ఎక్కడైనా కిరాణా షాప్లో కాడ మసాలా అంటే కూడా ఇస్తారు. ఈ కాడ మసాలా అలాగే దీనితో పాటు తాటి బెల్లం, అక్కడ మనకి తాటి బెల్లం లేదు కాబట్టి ఇంట్లో ఉండే బెల్లంతోనే చేస్తున్నాను. మెయిన్గా మనకి బాలింతలకైతే తాటి బెల్లం అయితేనే చాలా మంచిది ఆరోగ్యానికి. మీకు కనుక దొరికితే దానితోనే చేసుకోండి. ఇక్కడైతే నేను సొంటి బయట నుంచి ఇంకొంచెం తెప్పించుకున్నాను. ప్యాకెట్లో మనకి తక్కువగా వస్తుంది. ఇదైతే నేను విలేజ్ నుంచి తెప్పించుకున్నాను కాడ మసాలా. ఇక్కడ కూడా దొరుకుతుంది మరి చూడండి. కిరాణా షాప్స్లలో కానీ ఆయుర్వేదిక్ షాప్స్లలో మనకి ఇలా బాలింతలకేసే కాడ మసాలా అని చెప్తే ఇస్తారు. ప్యాకెట్, చిన్న ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అలా ఉంటుంది. ఇది నేను విలేజ్ నుంచే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఇది. ఈ మసాలాను అయితే నేను ఒక గాజు సీసాలో ప్యాకెట్లోంచి తీసి స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి పొడి చేసి పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది రాదు. ఇందులోంచి ఉన్న ఘాట్ అంతా కూడా మనకి ఆవిరైపోతుంది, గాలిలోకి వెళ్ళిపోతుందనమాట. అందుకోసమే నాకు ఈ రెసిపీ ఎప్పుడైతే చేస్తానో అప్పుడే నేను దీనినైతే దంచి మసాలాని రెడీ చేసుకుంటాను. ఎక్కడైతే చూడండి వీడియోలో చూపించినంత వరకు నేను కొంచెం వేసుకుంటున్నాను దంచుకోవడం కోసం. ఇక్కడ సొంటి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. కొంచెం మనకి యాంటీబయాటిక్ కూడా యూస్ అవుతుంది కాబట్టి సొంటి ఒక 2 చిన్న చిన్న సైజు 2 వేసుకుంటాను. మిగిలిన వాటిని అయితే మళ్ళీ సీసాలోకి వేసి స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 2-3 స్పూన్ల వరకు అయితే ఇలా వేసేసుకుంటున్నాను. నేనైతే అంతదాకా చేయితోనే వేసుకున్నాను. వీటితో పాటు ఒక 3 లవంగాలు, ఇలాచీలు, ఒక 2 దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఇవైతే ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. ఇవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ కూడా మనకి హెల్త్కి సంబంధించినవే. మిగిలిన దాన్ని ఇలా నేను ఈ సీసాలకి వేసేస్తున్నాను. ఈ రెసిపీని నేను ఆల్రెడీ ఒకసారి వీడియో అప్లోడ్ అయితే చేశాను. ఎందుకంటే నేను ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి మెయిన్గా పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్, మెయిన్గా స్టమక్ పెయిన్ చెప్పలేనంత, అసలు భరించలేనంతగా వస్తుంది చాలామందికి. అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడైతే మనకి బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయింది. ఎక్కడైతే మళ్ళీగా గరిటెతోని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం బెల్లాన్నంతా కూడా కరిగించుకోవాలి. ఇక్కడైతే నేను మంటని సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి నేను మసాలాని దంచుకుంటాను కాబట్టి అది అయ్యేలోపు ఇది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీరు మసాలాని ముందే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు. అలా ముందే రెడీ చేసుకున్నా కూడా దీనిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకొని, మనకి ఈ పాకం రానవసరం లేదు. జస్ట్ మనకి ఇది బెల్లం అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఆ కలర్ అనేది ఎలా చేంజ్ అవ్వాలనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ మసాలాని ఇలా నేను రోట్లోనే దంచుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2-3 స్పూన్లవే కాబట్టి కొంచెం నేను ఇలా దంచుకుంటున్నాను.
ఈ కాడ మసాలా కానీ, కాడ రెసిపీని కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తాగకూడదు. ఓన్లీ ఇది బాలింతలకి మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్నపిల్లలు కానీ ఎవరైనా కొంచెం తక్కువ తీసుకోవాలి. నేను చేసుకున్న ప్రతిసారి అయితే మా పిల్లలకి వేస్తాను. ఎందుకంటే ఈసారి కొంచెం వాళ్ళకి జలుబు దగ్గు ఉండడం వల్ల అయితే ఈసారి అయితే వేయలేదు. అంటే కొంచెం వేస్తాను, మరి ఎక్కువ వేయను. ఎందుకంటే మనకి ఇందులో వేసుకునే మసాలాలన్నీ కూడా వేడి చేస్తాయి కాబట్టి ఇది తక్కువ వేస్తానన్నమాట. ఎప్పుడైతే మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా పొంగు అనేది వచ్చింది, చూసారు కదా, అక్కడ మనకి మసాలాన్ని దంచుకుంటూనే ఇలా మధ్య మధ్యలో దీనిని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి బెల్లం కలర్ చేంజ్ అయిపోయి మళ్ళీ బెల్లం మాడిపోతే మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేనైతే పొడి చేసుకున్నాను దీనిని. ఇప్పుడు నేను దీనిని జల్లెడలో వేసుకొని మొత్తం జల్లించుకోవాలి ఈ పొడినంతా కూడా. ఇక్కడ మనకి ఈ కాడ అనేది మంచి టేస్ట్ రావాలంటే మసాలా కూడా మనకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి పావు కేజీ వరకు బెల్లం కాబట్టి చూడండి ఇంత అయితే వేసుకుంటున్నాను. ఇది సుమారుగా 2 స్పూన్ల పైనే ఉంటుంది, తక్కువేమి ఉండదు. ఒకసారి అయితే నేను స్పూన్తో కూడా చూపిస్తున్నాను చూడండి. 2 స్పూన్లు అయిపోగా చూడండి మనకి సైడ్కి కొంచెం ఇలా ఉంటుంది మసాలా అయితే. ఎందుకంటే బాలింతలకి చిన్నపిల్లలకి పాలిస్తారు కాబట్టి కొంచెం మసాలా ఘాటు ఉండే విధంగానే వేసుకుంటే జలుబు దగ్గు రాకుండా ఉంటుంది. అలాగే ఈ మసాలా వేసుకోవడం వలన మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనకి బలానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. దీనిని పూర్తిగా జల్లించుకున్నాక ఇక్కడ జల్లెడలో ఉన్న దాన్ని ఒక డబ్బాలోకి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అందులో ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ పొడి చేసేసుకొని వేసుకుంటాను. దాన్ని పడేయను, ఎందుకంటే దాంట్లో నుంచి కూడా ఇంకొంచెం వస్తుంది. చూస్తారు కదా మనకి బెల్లం అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి చూడండి. డార్క్ ఇలా గోల్డ్ కలర్ మనకి చేస్తుంటాం కదా రెసిపీస్, అలా అనమాట. గోల్డ్ కలర్లో రాగానే ఇక్కడ వేడి నీళ్ళు, ఈ టీ గ్లాస్ ఉంది కదా, ఈ టీ గ్లాస్ నిండా వేడి నీళ్ళని వేసుకోవాలి. వేడి నీళ్ళని వేసి ఇలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా మనకి పొంగుతుంది నీళ్ళు వేయగానే బెల్లం అంతా కూడా. ఇలా ఇక్కడ మీరు వేసేటప్పుడైతే మంటని సిమ్లోనే పెట్టుకోవాలి, మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా నీళ్ళని వేసి మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది. ఒక నిమిషం పాటు అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనకి ఆ బెల్లము అలాగే నీళ్ళంతా కూడా కలిసిపోయి మనకి ఇలా కొంచెం పొంగులాగా వస్తుంది. జస్ట్ ఒక పొంగులాగా రాగానే ఈ మంటని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి మనం ఈ కడాయిని కిందికి పెట్టేసుకోవాలి. ఈ మసాలా ఇప్పుడు దంచుకున్నాం కదా, ఆ మసాలా అనేది మనం లాస్ట్లో వేసుకుంటాము. నీళ్ళు వేసిన తర్వాత కానీ ముందు కానీ వేయకూడదు. అలా వేస్తే మనకి ఈ కాడోకి టేస్ట్ అనేది రాదు. ఇక్కడ నేను మొత్తం కింద దించేసిన తర్వాత వెంటనే ఈ విధంగా మసాలాని వేసుకుంటున్నాను. జల్లించుకున్న మసాలాని కూడా ఇలా వేసేసుకొని గరిటెతో మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి మసాలా వేసిన తర్వాత మనకి బెల్లం కలర్ అంతా కూడా చూడండి చేంజ్ అయ్యింది, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసాలి. అంటే మనం టీ తాగుతాం కదా కొంచెం వేడివేడిగానే, సో అలా అలవాటు ఉన్న వాళ్ళు అలా కొంచెం మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మనకి నోటికి కొంచెం వేడి తగిలే ఉండే విధంగా ప్లేట్లో వేసుకొని తాగేయడమే. ఇది మనకి పరిగడుపున తాగితేనే చాలా మంచిది ఆరోగ్యానికి. ఒకవేళ మీకు ఇది తాగిన తర్వాత కొంచెం గాబరాగా అనిపిస్తుంది, ఎండలో వెళ్ళకూడదు. ఎండలో వెళ్తే మనకి ఎక్కువ కడుపులో ఏదోలాగా అనిపిస్తుంది లేదా గాబరాగా అయిపోతుంది, కళ్ళంతా కూడా మనకి మత్తుగా అనిపిస్తుంది. ఇది తాగిన తర్వాతే ఒక అరగంట కానీ గంట సేపు కానీ పడుకోవాలి. ఆ పడుకున్న తర్వాత అయితే ఏదైనా పని చేసుకోవచ్చు, ఎండలో వెళ్ళకూడదు. అలవాటు లేని వాళ్ళైతే స్టార్టింగ్ ఒక చిన్న టీ గ్లాస్ అంతా నుంచి తాగడం స్టార్ట్ చేయండి. మీరు ఒక్కసారి తాగి చూడండి. నెక్స్ట్ టైం మీకు వచ్చేటప్పుడు పీరియడ్స్ వచ్చేటప్పుడు పెయిన్ అనేది తెలియదు. అలాగే మనకి బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే కాలు చేతులు గుంజడం కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రెసిపీ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరైనా తాగొచ్చు, చాలా మంచిది, బలం కూడా ఇది. అలాగే ఇది తాగిన తర్వాత మనం వాటర్ని కూడా ఎక్కువగా తాగాలి. ఎందుకంటే ఇక్కడ మనం అన్నీ కూడా మనకి వేడి చేసే వస్తువులనే వేసుకున్నాం కాబట్టి ఇది తాగిన ఒక గంట తర్వాత కానీ ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత తినేసాక అప్పుడు నీళ్ళు తాగడం స్టార్ట్ చేయండి. నీళ్ళు తాగిన తర్వాత మనకి బాడీకి వేడి చేసినట్టు అనిపించదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను ప్లేట్లో వేసుకున్నానో తాగడం కోసం, ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకుంటారో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది.